ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. గర్భా నృత్యం. సో ఈ గర్భా నృత్యం అనేది గుజరాతీ జానపద సంప్రదాయ నృత్యం. సో గర్భా అలాగే దాండియా కూడా చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సో కర్రలతో ఆడేది దాండియా అయితే కేవలం కాళ్ళు చేతులను ఒకే విధంగా కదుపుతూ చేసేదే ఈ గర్భా నృత్యం. సో ఈ 9 రోజుల పాటు కూడా ఈ గర్భా నృత్యం చేస్తూ ఎంతోమంది మహిళలు భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారిని కొలుస్తూ అట్ ది సేమ్ టైం ఈ గర్భా నృత్యం చేస్తూ ఎంతో సందడి చేస్తూ ఉంటారు. సో ప్రజలందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా ఈ నృత్యంలో పాలు పంచుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి గర్భా నృత్యంతో సందడి చేస్తున్న దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. దుర్గాదేవి 9 అవతారాలకు తమ నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతారు. గర్భా అనేది ఇది గుజరాతీ సంప్రదాయ నృత్యం. శక్తి దేవతకు అంకితం చేస్తూ దీన్ని చేస్తారు. అది మాత్రమే కాకుండా స్త్రీలు సంతానోత్పత్తిని కీర్తిస్తూ ఈ నృత్యంలో పాల్గొంటారు. సో ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారిని కొలుస్తూ ఎట్ ది సేమ్ టైం ఈ గర్భా నృత్యంతో ఎంతోమంది అమ్మాయిలు చాలా సందడిగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విజయాన్ని పురస్కరించుకొని ప్రజలంతా కూడా ఈ గర్భా నృత్యం చేయటం అనేది ప్రారంభించారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో మంది యూత్ ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు గర్భా డాన్స్ చేస్తూ. సో ఈ నృత్య రూపం అనేది ఇప్పటిది కాదు, పురాతన కాలం నుంచి కూడా ఆచరిస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా సరే ఇందులో ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో పాటకు తగ్గట్టుగా కాలు కదుపుతూ సందడి చేస్తూ ఉన్న దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. సో శక్తి దేవత ఆశీర్వాదాలు పొందేందుకు ఇది ఒక మార్గం. ఈ నృత్యం ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలోనే ఆడతారు. అది కేవలం నవరాత్రుల సమయంలోనే ఎందుకు చేస్తారు అంటే దుర్గాదేవి ఆశీర్వాదాలు పొందటం కోసం ఇది ఒక ఉత్తమమైన మార్గం. చెడుపై మంచి కోసం దుర్గాదేవి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ ఈ నృత్యం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మస్తీ 2025 పేరుతో ఇక్కడ దాండియా అలాగే గర్భా డాన్స్ ఈవెంట్ని ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పాలి. ఎంతోమంది యూత్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉన్నారని చెప్పాలి. సో ఈ 9 రోజుల పాటు కూడా మనకి అక్టోబర్ 2 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో, కేవలం హైదరాబాద్ నుంచే కాదు, వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి గర్భా అలాగే దాండియా నృత్యాలతో ఇక్కడ ఆడి పాడుతూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూడొచ్చు. సో దుర్గాదేవి మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఇది చేస్తూ ఉంటారు. సో దాండియాలో ఉపయోగించే ఈ కర్రలు మనకు దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తూ ఉంటారు.
సో చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఇది పరిగణిస్తూ ఈ దాండియా నృత్యాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? వెస్ట్ గోదావరి, ఆంధ్ర. ఆంధ్ర నుంచి వచ్చారా? పర్టికులర్ గా ఈ దాండియా ఈవెంట్ కోసమే వచ్చారా? I work here. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్? We do it every year. ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. It's my third Navratri event. ఎలా ఉంది ఇక్కడ ఈవెంట్? It's very good. సో చూడొచ్చు ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి దాండియాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. సో ఎలా ఉంది ఇక్కడ ఈవెంట్? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? It's crazy. Good. సో ప్రత్యేకంగా ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇట్లా దాండియా ఆడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇదే నా ఫస్ట్ టైం, సో ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది అమ్మాయిలు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడికి వచ్చి దాండియా అలాగే గర్భా నృత్యంలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ దాండియా అలాగే గర్భా డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి ఒకవైపు కొలుస్తూ ఇంకోవైపు ఈ నృత్యాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దేవి శరణ్ నవరాత్రులు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నగరం మొత్తం కూడా దాండియా అలాగే గర్భా నృత్యాలతో చాలా సందడిగా మారిపోతూ ఉంటుంది. సో ఈ 10 రోజుల పాటు కూడా హైదరాబాద్ వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నానక్రమ్ గూడలోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచరస్ పార్క్లో దాండియా మస్తీ 2025 పేరుతో ఈ వేడుకలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది అక్టోబర్ 2 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దాండియా అలాగే గర్భా డాన్స్ని ఎంతో మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.